ఓం సాయిరామ్. బిడ్డ, నీ మనసులోని ప్రశ్నలకు, నీ బాధకు సమాధానాన్ని మోసుకొచ్చాను. నీవు కోరుకున్న కోరిక నెరవేరుతుందా లేదా అని అనుక్షణం మదనపడుతూ ఉన్నావు, అవునా? ఇంతకాలంగా ఎదురు చూస్తున్న ఆ అదృష్ట తరుణం ఇప్పుడు నీ ఇంటి తలుపు తట్టబోతోంది. నీ జీవితం అత్యంత ఆనందమయం కాబోతోంది. నీవు కోరిన కోరిక నెరవేరబోతోంది. చాలా రోజుల నుండి నీవు దిగులు పడుతూ, బాధపడుతూ, కంటి నిండా నిద్రపోకుండా, కడుపు నిండా తినకుండా, నిరంతరం నీ మనసులోని ఆలోచనలతో గడుపుతూ ఉన్నావు. అనునిత్యము నీవు కోరుకున్న కోరిక నెరవేరుతుందా లేదా అని మదన పడుతూ ఉన్నావు. నా ముందు కూర్చుని నన్ను నిలదీస్తూ ఉన్నావు. ఎందుకు బాబా నా ప్రశ్నకు మీరు సమాధానం ఇవ్వడం లేదు అని గద్దించే స్వరంతో నన్ను నువ్వు ప్రశ్నిస్తున్నావు. నేను నీకు సమాధానం ఇస్తూనే ఉన్నాను. తల్లి, నీవే నన్ను గుర్తించడం లేదు. నన్ను ప్రశ్నించిన ప్రతిసారి ఏదో ఒక రూపంలో నీ ముందుకు వచ్చి నీ ప్రశ్నకు బదులు ఇస్తూనే ఉన్నాను. నేను ఎటువంటి సమాధానం ఇవ్వడం లేదు అని పొరపాటు పడుతున్నావు. నా బిడ్డవైన నీ గురించే నిరంతరం ఆలోచిస్తూ ఉంటాను. నా బిడ్డ కోరిక అతి శీఘ్రంగా నెరవేర్చాలని ఆ దిశగా నా అడుగులు ముందుకు వేసుకుంటూ వస్తూ ఉన్నాను. నేను కోరిన న్యాయపరమైన కోరికను తప్పకుండా నేను నెరవేరుస్తాను. నీ మనసు మాట్లాడే మాటలు నేను ఎప్పటికప్పుడు వింటూనే ఉన్నాను. బిడ్డ, ఇంతకాలం నువ్వు పడిన శ్రమంతా వృధా పోనివ్వను. నీ కష్టమంతా రేపటి రోజున నీ జీవితంలో ఉపయోగకరంగా మారబోతుంది. ఇంతకాలం నువ్వు ఎదురు చూస్తున్న ఎదురుచూపులు అదృష్టం రూపంలో నీ వద్దకు ఏదో ఒక రూపంలో రాబోతుంది. ఇప్పుడు ఆ అదృష్టం నీ ఇంటి తలుపు తట్టబోతోంది తల్లి. నిన్ను ఆనందంతో ముంచెత్తబోతోందమ్మా. నీకున్న ఓర్పు, సహనం, మంచితనం, కష్టంలో ఉన్న వారికి సహాయపడే నీ దయార్థ హృదయం, ఇవన్నీ రాబోయే అదృష్టానికి అసలైన సుసలైన ఆభరణాలు. నీకున్న ఈ ఆభరణాలను జీవితంలో ఎప్పటికీ విడనాడకు. ముందు ముందు నీ జీవితం ఊహించని ఎన్నో మలుపులతో తిరుగుతోబోతుంది. ఆ మలుపులు కూడా పూర్తిగా శుభ సంకేతాలే అవుతాయి. ఇక ముందు దేనికి నువ్వు దిగులు పడకు, అధైర్యం కొని తెచ్చుకోవద్దు. నీవు కోరుకున్న విధంగానే నీ జీవిత ప్రయాణం ఆనందంగా, ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ప్రశాంతంగా ముందుకు కొనసాగబోతోంది. అది ప్రేమైనా, వ్యాపారమైనా, ఉద్యోగమైన, బంధమైన, నీ కోరిక ఏదైనా కావచ్చు. నీ పితృదేవతల ఆశీర్వాద బలంతో, నా సంపూర్ణ ఆశీస్సులతో నీ కోరిక అతి శీఘ్రంగా నెరవేరే సమయం నీ జీవితంలో అడుగు పెట్టబోతుంది. ఆనందకరమైనటువంటి శుభకర గడియలు వస్తున్నాయి.